ఈరోజు మన వీడియోలో సిఎస్సి సైట్ నుండి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, నెక్స్ట్ అట్లాగే ఈ ఏప్రిల్ 21వ తారీఖున హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ స్టూడెంట్స్కి ఇవ్వడానికి సంబంధించి దాంట్లో ఇంకా కొన్ని రిమైనింగ్ డీటెయిల్స్ మనం ఫిల్ చేయాల్సినటువంటి కొన్ని రిమైనింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ యొక్క రిమైనింగ్ డీటెయిల్స్ని ఎలా ఫిల్ చేయాలి అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా ఇందుకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి csc.ap.government.in లాగిన్ అని చెప్పేసి గూగుల్లో ఎంటర్ చేయగానే మనకి స్క్రీన్ మీద ఎలా కనబడుతుంది, సిఎస్సి ఏపీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో లాగిన్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఒక బాక్స్ ఉంటుంది. ఈ లాగిన్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ వచ్చేసరికి యూజర్ నేమ్ అంటే కన్సర్న్ స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అంటే డైస్ కోడ్కి మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి ముందుగా సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా సైట్లోకి లాగిన్ అవ్వాలి. సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి మొబైల్లో ఈ వర్షన్ మొత్తం కనిపించకుండా ఇక్కడ ఇలా కనపడుతూ ఉంటుంది. ఈ వర్షన్లో మనకు కనిపించాలంటే డెస్క్టాప్ మోడ్లో మనం సెట్టింగ్స్ పెట్టుకొని నెక్స్ట్ సైట్ సెట్టింగ్ వచ్చేసరికి యాక్సెసిబిలిటీని తగ్గించుకొని సైజ్ రెడ్యూస్ చేసుకుంటే 50% పెట్టుకుంటే మనకి ఇలా ఫుల్ మోడ్లో కనబడుతూ ఉంటుందన్నమాట. దీనిలో వచ్చేసరికి మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని డౌన్లోడ్ చేయడం కోసం సర్వీసెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత మళ్ళీ సర్వీసెస్ అని చెప్పేసి ఇంకొక టైల్ ఓపెన్ అవుతుంది. దీనిలో బ్లూ కలర్లో ఉన్నటువంటి R3 సర్వీసెస్ ఇది సెలెక్ట్ చేసుకుంటే దీనిలో ఉన్నటువంటి కొన్ని టైల్స్ కనపడుతూ ఉంటాయి. ఇలా కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ R3.5లో స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఏ క్లాస్కు సంబంధించి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఆ క్లాస్లో ఉన్నటువంటి అందరి స్టూడెంట్స్ యొక్క నేమ్స్ వాళ్ళ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. కార్డ్ని చూడటం కోసము ఇక్కడ ఉన్నటువంటి వ్యూ రిపోర్ట్ ఈ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే కన్సర్న్ స్టూడెంట్ యొక్క హోలిస్టిక్ కార్డ్ ఇలా డిస్ప్లే అవుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఫిల్ చేయాల్సిన వచ్చేసరికి ఆల్రెడీ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. విద్యార్థి యొక్క బేసిక్ డీటెయిల్స్, అటెండెన్స్ పర్టికులర్స్ వచ్చేసరికి ప్రెజెంట్ మనకి టర్మ్ 2 జరుగుతుంది కాబట్టి టర్మ్ 1 అంటేనేమో FA1, FA2, SA1. ఇప్పుడు టర్మ్ 2 వచ్చేసరికి FA3, FA4 మన జరిగినటువంటి SA2 అప్ టు ఏప్రిల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి రోజుల వరకు కూడా ఏ రోజుకు ఆ రోజు అప్డేటెడ్ అయ్యి మనకి అటెండెన్స్ అనేది కనబడుతుంది అనమాట. సో ఈ అటెండెన్స్ని దీంట్లో నుంచి కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ స్టూడెంట్ యొక్క వీటిలన్నింటినీ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్లు, స్ట్రెంగ్త్, వాటి యొక్క సామర్థ్యాలు వాటికి సంబంధించి ఇక్కడ టర్మ్ 1కు సంబంధించి ఫిల్ చేసి ఇవ్వాలి. టర్మ్ 2 ఇప్పుడు ఫిల్ చేసి ఇవ్వాలి. అకాడమిక్లో స్టూడెంట్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది, కెరీర్ యాస్పిరేషన్స్లో స్టూడెంట్ యొక్క ఆశయాలు ఎలా ఉన్నాయి, వీటిలన్నింటినీ కూడా మనం ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అట్లాగే ఛాలెంజెస్, సపోర్ట్స్ నీడెడ్ టర్మ్ 1 కూడా అకాడమిక్ ఛాలెంజెస్, పర్సనల్ ఛాలెంజెస్, సపోర్ట్ సర్వీసెస్ రిక్వైర్డ్ వీటికి సంబంధించి కూడా మనం వీటిలన్నింటినీ ఫిల్ చేయాలి. టర్మ్ 2 రెండో అర్ధ భాగానికి సంబంధించి కూడా మనం వీటిలన్నింటినీ రేపు ఏప్రిల్ 21న ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. గోల్స్, ఆబ్జెక్టివ్స్ ఇవి కూడా షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, యాక్షన్ ప్లాను వాటికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఇవ్వాలి. వీటికి సంబంధించినటువంటి మ్యాటర్ ఉంది, అది ఒకసారి నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ అట్లా కరిక్యులర్ యాక్టివిటీసు వాటికి సంబంధించింది. ఇక్కడికి వచ్చేసరికి హోలిస్టిక్ అబ్జర్వేషన్లో వీటిని మనం టిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. టర్మ్ 1లో స్టూడెంట్కి సంబంధించి, టర్మ్ 2లో వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్లో బిగినింగ్లో ఉన్నాడా, ప్రొఫిషియెంటా, అడ్వాన్స్డా, టర్మ్ 2లో ఎలా ఉన్నాడు, బిగినరా, ప్రొఫిషియెంటా, అడ్వాన్స్డా, నెక్స్ట్ ఇంట్రాపర్సనల్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, లాజికల్ థింకింగ్ వీటిలన్నిటిలో మనం టిక్ చేసి ఏ స్థాయిలో ఉన్నాడు, టర్మ్ 1లో ఏ స్థాయిలో ఉన్నాడు, టర్మ్ 2లో ఏ స్థాయిలో ఉన్నాడు అనేది మనం వీటన్నిటిని కూడా టిక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కార్డుని డౌన్లోడ్ చేసుకోవడం కోసము
ప్రింట్ ఆర్ డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద ప్రెస్ చేసి, ఇది ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి 3 డాట్స్ మీద మనం ప్రెస్ చేస్తే సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పేసి వస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ టైం మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుని రాయడం కోసం ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఒక ఫైల్ నేమ్, కన్సర్న్ స్టూడెంట్ యొక్క ఫైల్ నేమ్ ఇచ్చేసి మనం సేవ్ చేసుకుంటే అది సేవ్ అయిపోతుంది. డౌన్లోడ్లో ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఇప్పుడు మనం ఏవైతే చూసామో వీటికి ఫిల్ చేయడం కోసం అకాడమిక్ ఛాలెంజెస్, పర్సనల్ ఛాలెంజెస్, హాబీస్ వీటికి సంబంధించినటువంటి డేటాని ఫిల్ చేయడం కోసం అదే ఎలాగో ఒకసారి మనం చూద్దాం. ఇందుకు సంబంధించి మీరు గూగుల్లో eduinfo4all.com అని చెప్పేసి ఎంటర్ చేస్తే ఇది నా యొక్క వెబ్సైటు. దీని మీద ప్రెస్ చేయగానే స్క్రీన్ ఎలా కనపడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి టీచర్ కార్నర్ అని చెప్పేసి ఉంది. ఈ టీచర్ కార్నర్ మీద ప్రెస్ చేస్తే టీచర్ కార్నర్లో ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు పూర్తి చేసేటప్పుడు విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాల అవగాహన అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది. దీని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ హాబీస్ అంటే ఏమేమి వస్తాయి, నెక్స్ట్ అకాడమిక్ స్ట్రెంగ్త్ ఏమేమి ఉంటాయి, కెరీర్ యాస్పిరేషన్స్, అకాడమిక్ ఛాలెంజెస్, పర్సనల్ ఛాలెంజెస్, సపోర్ట్ రిక్వైర్డ్, షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, యాక్షన్ ప్లాను ఇవన్నీ కూడా ఇలా వస్తూ ఉంటాయి. నేను దీని యొక్క డైరెక్ట్ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. వీటిని చూసి మీరు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో వీటిలన్నింటిని కూడా ఫిల్ చేయొచ్చు. ఈ విధంగా సిఎస్సి సైట్ నుంచి ఏప్రిల్ 21వ తారీఖున జరగబోయే పేరెంట్స్ మీటింగ్లో మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుని డౌన్లోడ్ చేసుకొని, లేదా ఆల్రెడీ మాన్యువల్గా మనం ఫిల్ చేసాము, ఇంకా చివరిలో టర్మ్ 2కి కంప్లీట్ చేయాల్సినటువంటి అంశాలని వీటిని చూసి కంప్లీట్ చేసి స్టూడెంట్స్కి మనం ఇవ్వచ్చు.